అందరికీ నమస్కారం. మతపరమైన సమస్యల విషయంలో, మతపరమైన గొడవల విషయంలో అంత సులువుగా నేను వీడియోలు చేయను. అది అనవసరం అని నా భావన. సెన్సిటివ్ ఇష్యూస్ కదా! ప్రజల్ని చీల్చే విషయంలో నేను అంత తొందరగా ఎంటర్ కాను. ప్రజల్ని కలిపుంచాలన్నదే నా సూత్రం. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు వాళ్ళవి. అంతిమంగా ప్రజలైతే కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల మాట వింటారు అనేది నేను నమ్ముతూ ఉంటాను. మతపరమైనటువంటి గొడవల విషయంలో అంత తొందరగా నేను దూరను. అందుకే ఆకివీడి విషయంలో నేను వీడియోలు చేయలే. తెలంగాణలో కూడా హిందూ వర్సెస్ ముస్లిం 2, 3 చోట్ల గొడవలు జరిగినాయి కదా! బాన్సువాడ, కామారెడ్డి ఇలాంటి విషయాల మీద కూడా నేను వీడియోలు చేయలే. అయితే ఇప్పుడు ఆకివీడి ఇష్యూ అనేది ఒక పెద్దదిగా మారింది. దాంట్లో రాజకీయం జొప్పించబడతా ఉంది. అందుకనే ఆకివీడిలో అసలు ఏం జరిగింది అనేది చెప్దామని నేను అనుకుంటున్నాను. ఆకివీడిలో నేను ఆ రోజే తెలుసుకున్నా, గొడవ జరిగిన రోజు తెలుసుకున్నా ఏం జరిగింది అనేటువంటిది. కానీ నేను వీడియో చేయలే. అసలు ఏం జరిగిందంటే ఆకివీడి దగ్గర పెద్దపేట. ఆ పెద్దపేటలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. ఆ క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఏరియాలోనే రామాలయం ఉంది. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కావచ్చు, ఒకప్పుడు వాళ్ళు హిందువులేగా. ఆ దగ్గరలో దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎప్పటి నుంచో ఎవరు వాడట్లేదు. అటువైపుగా వీళ్ళు కూడా దేవాలయానికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. కానీ వీళ్ళంతా క్రిస్టియన్ మతంలో ఉన్నారు కాబట్టి మా దగ్గరలో దేవాలయం ఉండటానికి వీల్లేదని వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. మొత్తానికి అక్కడ లోకల్ వాళ్ళలో గొడవ ఉంది. ఆ గొడవ ఉండటం వల్ల ఎవరో రఘురామకృష్ణరాజు గారు చెవులో వేశారట. ఆకివీడి దగ్గర పెద్దపేటలో రామాలయం ఉంది, అది శిథిలావస్థ చేరింది. అటువైపు ఎవరిని అక్కడ వెళ్ళనివ్వట్లేదు, మొత్తం క్రిస్టియన్స్ ఉన్నారు అంటే, లేదు మనం రామాలయాన్ని చూసొద్దామని రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిద్దామని కూడా అనుకున్నారట. అయితే అక్కడ రఘురామకృష్ణరాజు గారు వెళుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి అక్కడ లోకల్ క్రిస్టియన్స్ కృష్ణరాజు గారిని అడ్డుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడ రామాలయం లేదు, ఏం లేదు, అక్కడ నంది ఉంది, దాన్ని మేము కూడా పూజిస్తాం, కావాలని నందికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మీరు అక్కడ ఏదో శివాలయం ఇదంతా చెప్పారట. ఒకప్పుడు శివాలయం ఉండేదని కాదు, లేదు రామాలయం ఉంది అనేది రఘురామకృష్ణరాజు గారి వాదన, హిందువుల వాదన. రఘురామకృష్ణరాజు గారు అప్పుడే అధికారులందరినీ పిలిచి డాక్యుమెంట్స్ తెప్పించారట. ల్యాండ్ డాక్యుమెంట్స్ తెప్పిస్తే కొన్ని దశాబ్దాల ముందు నుంచి కూడా అక్కడ రామాలయం ఉంది కాబట్టి రెగ్యులర్గా పూజా కార్యక్రమాలు జరగట్లేదు, శిథిలావస్థ చేరుకుంది. అది రికార్డెడ్గా ఉంది. అయితే అక్కడ రామాలయం పునర్నిర్మించాలి అని రఘురామకృష్ణరాజు గారు నిర్ణయించుకున్నారు. దానికి అక్కడ క్రిస్టియన్స్ అడ్డంకి చెప్పారు. పైగా అక్కడ పెద్ద గొడవ. కొంతమంది అయితే క్రిస్టియన్స్ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేయడానికి, లేదు అక్కడ హిందువుల మీద దాడి చేయడానికి రెడీగా వచ్చారు, ఆయుధాలు పట్టుకొని. మహిళలు అయితే చీరల్లో కారం చుట్టుకొని వచ్చారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు నిన్న టీవీ9 ఇంటర్వ్యూలు కూడా ఆరోపించారు కదా. గొడవ అయితే జరిగింది. రఘురామకృష్ణరాజు గారిని అయితే సేఫ్గా పోలీసులు పంపించేశారు అక్కడ నుంచి. అసలు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ప్రోటోకాల్ ఉన్నారు కాబట్టి ఆయన పంపించేశారు. అక్కడ హిందువుల మీద దాడి జరిగింది అనేటువంటిది ఇప్పుడు కేసులు నమోదైన కొంతమంది క్రిస్టియన్స్ కూడా అక్కడ అరెస్ట్ అయ్యారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. సరే, దాని తర్వాత క్రిస్టియన్ సంఘాలు కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి మా క్రిస్టియన్స్ని మీరు అవమానించారు అది అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ అయ్యారు. హిందువులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు హిందూ సంఘాలు ఎంటర్ అయ్యాయి. రామాలయాన్ని వీళ్ళంతా కూడా కావాలని ఏదో చేస్తున్నారని. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు అక్కడ రామాలయాన్ని కట్టాలి, పునర్నిర్మించాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యారు. విరాళాలు కూడా ఆహ్వానించారు. మరి జనాన్ని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేద్దామని కూడా అనుకొని 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు విరాళాలు ఇవ్వండి అని కూడా విరాళాలకి ఆయన ఆహ్వానం చెప్పారు. వెంటనే విరాళాలు కూడా విరివిగా వచ్చేసాయి. దేవుడు అనగానే విరాళాలు ఇస్తారుగా, పెద్ద ఎత్తున వచ్చేసాయి. దాదాపు వాళ్ళు అనుకున్న 80 లక్షలేమో వచ్చేసాయి. వెంటనే రామాలయ పునర్నిర్మాణ పనులు చకచకా నడుస్తున్నాయి. దీంట్లోకి ఆర్ఎస్ఎస్ ఎంట్రీ అయింది, బీజేపీ ఎంట్రీ అయింది. అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఆయన కూడా దీని మీద స్పందించారు. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయిన తర్వాత రామాలయం అక్కడ పునర్నిర్మించాలనేది ఇంకా స్పీడప్ అయింది. అక్కడ పునర్నిర్మాణ పనులు ఏదో జరుగుతున్నాయి. అయితే సార్ ఇది ఇంతవరకు అవసరమే. దీన్ని నిజానికి ఇప్పుడు రామాలయాన్ని అడ్డుకునే హక్కు అక్కడ క్రిస్టియన్స్ కూడా లేదు. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ రికార్డు చెప్తా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పక్కన క్రిస్టియన్స్ అయితే మాత్రం అక్కడ రామాలయం కట్టొద్దంటే ఎట్టా కట్టుకుంటారు? అక్కడ ఉన్న దేవాలయమే కదా, లేని దేవాలయాన్ని క్రియేట్ చేసి కట్టడం కాదు కదా. కాబట్టి అక్కడ కడతారు, దాన్ని తప్పు పట్టకూడదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నిన్న కామెంట్ చేశారు. అసలు తన నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలకి నోటీసులు పంపించాలని ఏదో అన్నారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పర్మిషన్ లేకుండా చర్చిలు అంటే సహజంగా చర్చిలకి, మసీదులకి, చాలా టెంపుల్స్కి ఈ పర్మిషన్స్ ఏమి ఉండవు. వాళ్ళేదో ఆ ఏరియాలో కట్టుకుంటూ ఉంటుంటారు విశ్వాసాల ప్రకారం. దీనికి పర్మిషన్స్ ఉండవు. ఈ పర్మిషన్స్ ఆధారంగా రేపు చర్చిల్ని కనుక కూలగొడతామనో మూసేపిస్తామనో అంటే అది విశ్వాసాల పరంగా ఇబ్బంది కదా. ఇది అనవసరం. ఇది రాజకీయంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు
రాజకీయంగా మారుతుంది కూడా. క్రిస్టియన్ సంఘాలు వర్సెస్ హిందూ సంఘాలు పక్కన పెడితే టీడీపీ మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో క్రిస్టియన్స్ మీద పగబట్టిందని, చర్చిల మీద పగబట్టిందని ఇలా రకరకాలుగా కామెంట్ చేయటం కూడా స్టార్ట్ అయింది. మామూలుగా టీడీపీ ఇన్ని దశాబ్దాల రాజకీయంలో మతపరమైన ఇష్యూస్లోకి దూరదు, కులపరమైన ఇష్యూస్లోకి దూరదు. వీటి సెన్సిటివిటీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకని అందరూ కావాలనుకున్నటువంటి మనస్తత్వంతో ముందుకెళ్తూ ఉంటుంది ఆ పార్టీ. కానీ రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే మొండితనం, విపరీతమైన మొండితనం. ఒక ఇష్యూను పట్టుకున్నారంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దానివల్ల తనకి ఉపయోగం జరుగుతుంది రాజకీయంగా అనేది కూడా ఆలోచించాడు. ఉపయోగం ఉండదని కూడా ఆలోచించాడు. మొండిగా వెళ్తాడు, గుడ్డిగా వెళ్తాడు, పిచ్చిగా వెళ్తాడు. ఇప్పుడు గతంలో వైసీపీతో ఎందుకు తగ్గదు రఘురామకృష్ణరాజు గారికి? ఆయన ఢిల్లీలో వైసీపీ ఎంపీ 2019లో ఆయనకి పారిశ్రామికవేత్త కావడం వల్ల ఢిల్లీలో బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రులతో పరిచయాలు ఉన్నాయి. కానీ ఆ పరిచయాలు వాడుకోవడానికి లేదు. నువ్వు ఎవరిని కలవాలన్నా సరే విజయసాయిరెడ్డి చెప్పే కలవాలి, విజయసాయిరెడ్డిని వెంట పెట్టుకునే వెళ్ళి కలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎంపీలకు కండిషన్ పెట్టారు. అది రఘురామకృష్ణరాజు గారికి నచ్చలే. అక్కడ వైసీపీకి రఘురామకృష్ణరాజుకి గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ స్టార్ట్ అయ్యి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేదాకా వచ్చింది ఆ గొడవ. బయటకు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు వైసీపీని వెంటాడి వేటాడి, ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కంటే ఎక్కువ పోరాటం చేశాడు రఘురామకృష్ణరాజు. వైసీపీని ఎంత వెంటాడాలో అంత వెంటాడాడు రఘురామకృష్ణరాజు గారు. మీ అందరూ తెలిసిందేగా ఇదంతా కూడా. సో అంత మొండి మనిషి, మొండిగా గుడ్డిగా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా గుడ్డిగా మొండిగా, అంటే గతంలోనే పార్టీ మీద వెళ్ళాడు, ఇప్పుడు మతపరమైన ఇష్యూస్లో వెళ్తున్నాడు. ఇది పార్టీకి మైనస్ అవుతుంది. పార్టీకి క్రిస్టియన్ ఓట్ బ్యాంకును దూరం చేస్తుంది. అయితే మరి ఇష్యూలో దూరొద్దా అంటే కొంతవరకు నిజమే, దూరాలి. అక్కడ రామాలయం కట్టాలి అనేటువంటి నిర్ణయం వరకు ఓకే. కాకపోతే దీన్ని మతపరమైన ఇష్యూగా క్రియేట్ చేయకుండా సమస్యని షార్ట్అవుట్ చేసేలాగా ముందుకెళ్ళాలి. అంటే 2 వర్గాల మధ్య కొట్లాట వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఆ 2 వర్గాలని కొంతవరకు ఒప్పించి ఏది న్యాయం అంతవరకు ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇద్దరి మధ్య గొడవను పెంచే విధంగా, ఆ గొడవను తను వాడుకునే విధంగా ముందుకెళ్ళకూడదు. వెళ్ళటం అనేది రాజకీయ నాయకుడి లక్షణం కాదు. కానీ అక్కడ రఘురామకృష్ణరాజు గారు తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంత వివాదంగా మారుతున్నాయి. అది టీడీపీకి కూడా కొంత ఇబ్బంది. చూడాలి మరి.